వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని. సార్, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. యూనో ఇట్ గివ్స్ ఎ హెల్తీ ప్రెసిడెంట్. ఎందుకు కాదండి, వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను ఈరోజు కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంత సెన్సిటివ్ సబ్జెక్టు. సరే, కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి, గత ప్రభుత్వానికి సంబంధించి ఆ 10 సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు, అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పడం జరిగింది. దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్? ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా? వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా? మీకు ఆ సబ్జెక్ట్ లేదా? కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు, మీకు కనబడలేదు, అక్కడ తప్పులు జరగలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు లేదండి మీరు. ఎట్లా అండి మీరు మాట్లాడితే ఎట్లా? మేము వెళ్ళే మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్. మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని, వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనూలో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. ఎట్లా సార్? ఏం సార్ ఇది? వారికి ఇంట్రెస్ట్ లేదు. హాస్టల్ విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి హర్షించబోయేది. నేను కమలాకర్ గారు డైట్ ఛార్జీలు పెంచినందుకు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్తారు అనుకున్నా. ఆయన ధన్యవాదాలు చెప్పలేదు. ఎట్లా అధ్యక్ష?